కళ్యాణ్ జ్యువెలర్స్ లో మైనపు ముద్దలకు బంగారం కోటింగ్ చేసి మోసం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని త్రివేంద్రంలో 2013లో ఈ ఘటన జరిగింది. కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఓ నెక్లెస్ ను కొనుగోలు చేశాడు. ఆ నెక్లెస్ మొత్తం బరువు 49 గ్రాములు. అందులో అమర్చిన డిజైన్ రాళ్ల బరువును తీసేస్తే అప్పుడు దాని బరువు 43 గ్రాములు. 5 ఏళ్ల తర్వాత అంటే 2018లో బ్యాంకులో తాకట్టు పెట్టడానికి ఆ తండ్రి వెళ్ళినప్పుడు బ్యాంక్ అప్రైజర్ దానిని తనిఖీ చేసి ఇందులో ఉన్నది కేవలం 12 గ్రాముల బంగారం మాత్రమేనని, మిగిలిన బంగారు పూసలు అన్నింట్లో లోపల ఉన్నవి మైనపు ముద్దలేనని చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ తండ్రి కళ్యాణ్ జ్యువెలర్స్ కి వెళ్లి విషయాన్ని నిగ్గు తేల్చమని అడిగాడు. అక్కడి మేనేజర్ నెక్లెస్ లోని బంగారు పూసల లోపల మైనపు ముద్దలు ఉన్నమాట వాస్తవమేనని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అంగీకరించాడు. ఈనాటి ధర మేరకు 12 గ్రాముల బంగారానికి సరిపడా డబ్బులు వాపసిస్తామని మేనేజర్ చెప్పాడు. కానీ దానికి ఆ తండ్రి ఒప్పుకోలేదు. తాము ఏ ధరకు కొన్నామో అదే ధరను తమకు వాపస్ ఇవ్వాలని అతను పట్టుబట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆఖరికి కళ్యాణ్ జ్యువెలర్స్ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చి బేరసారాలు చేసుకుని కొన్న ధరకే డబ్బులు వాపసిస్తామని ఒప్పించి దాన్ని అంతటితో గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. సాధారణంగా బంగారం కొన్న వాళ్ళు వెంటనే అమ్ముకోరు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మాత్రమే తాకట్టు పెట్టడానికి లేదా అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కానీ ఇలాంటి మోసాలు చూసిన తర్వాత బంగారం కొన్న వెంటనే 1-2 చోట్ల వాటిని తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో మైనపు ముద్దలకు బంగారు కోటింగ్ ఇచ్చి నెక్లెస్ పేరుతో అమ్ముతున్న మాట వాస్తవమేనని సాక్షాత్తు మేనేజర్ చెప్తుండటంతో కళ్యాణ్ జ్యువెలర్స్ పై విపరీతమైన అనుమానాలు వస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో జరుగుతున్న ఇలాంటి మోసాలపై అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా వారు హెచ్చరిస్తున్నారు.